హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గేమ్ చేంజర్ శివ. ఈరోజు నేను కేక్ చేశానండి మా బాబు కోసం. సో ఫస్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్తో కేక్ తయారు చేశాను. ఎలా వస్తుందో చూసేద్దాము. ఫస్ట్ అయితే డ్రాగన్ ఫ్రూట్ని అయితే క్లీన్ చేసుకోవాలి వాటర్లో. ఆ ఫ్రూట్ని అయితే ముక్కలుగా కట్ చేసుకుందామండి. ముందు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్స్ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ అంతా తీయలేదండి, ఎగ్స్ ఎలా ఏమేమి వేసాను అనేది. సో మా వాడైతే ఫోన్ లాగేసుకున్నాడు అనమాట. చెప్తాను ఏమేమి వేసాను అనేది. 3 ఎగ్స్ అండ్ అలాగే మైదా పిండి 1 కప్పు అండ్ అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 1 స్పూను అండ్ అలాగే ఫుడ్ కలర్ కూడా వేసాను. ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్ కదా, ఫుడ్ కలర్ యాడ్ చేశాను అనమాట, కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం. అయితే దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మనం కలిపే పని లేకుండా అయితే మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. చేతితో కలపడం అయితే చాలా టైం పడుతుంది. సో అందుకని మిక్సీలో వేసేసాను. దీన్ని అయితే కొంచెం గీ అప్లై చేసి బౌల్కి అయితే, మనం కేక్ తయారు చేసుకునే బౌల్కి అయితే గీ అప్లై చేసేసుకోవాలి. అంతటా పట్టేటట్టుగా అప్లై చేసేసుకోవాలి. చేసేసానండి. ఇలా వచ్చిందనమాట. మనం చేసుకున్న బేటర్ని అయితే గిన్నెలో పోసేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోవాలి. ఇలా 1 అవర్ కుక్ చేసుకున్న తర్వాత మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎట్లా వచ్చిందో. అన్ని కేకులు అయితే చల్లారిన తర్వాత అయితే వస్తుంది అనమాట, కానీ కేక్ మాత్రం వేడిగా ఉన్నప్పుడే వచ్చేసింది. బౌల్ నుంచి సపరేట్ అయిపోయింది. సో చూసారా ఎట్లా ఉందో, సాఫ్ట్గా. కట్ చేసి చూపిస్తాను. మా బాబాయ్ తాగట్లేదు, నాకు ఇవ్వు మమ్మీ పీస్ అని చెప్పేసి. చూసారా ఎట్లా వచ్చిందో, స్మూత్గా ఉందన్నమాట కేకు. మా వాడికైతే చాలా నచ్చింది. ఇలా ఇంట్లోనే ఈజీగా కేక్ అనేది తయారు చేసేసుకోవచ్చు ఫ్రూట్స్తో కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందా?